వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక భారీ వీసా మోసం వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలు నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నించి పట్టుబడ్డారు. ఇమిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒమాన్ ఎయిర్వేస్ విమానంలో వారు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా క్లియరెన్స్ సమయంలో వీసాలు నకిలీవని తేలింది. ఇమిగ్రేషన్ తనిఖీలు జరుగుతుండగా ఈ 20 మంది మహిళల వీసాలు నకిలీవని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రైమ్ అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో బాధితులు కన్నీరు మున్నీరైనట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ఒక ట్రావెల్ ఏజెంట్ ని ఆశ్రయించగా అతను పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నిజం తెలియదని వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మోసానికి పాల్పడిన ఏజెంట్ అతని ముఠా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫీమేల్ కువైట్ పోవడానికి వెళ్తున్నారు వయా ఒమాన్ ఫ్లైట్ గురించి వెళ్తుంటే మన ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసినప్పుడు వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చింది. అందులో చెక్ చేస్తే యాక్చువల్గా ఈసీఆర్ పాస్పోర్ట్స్ అంటారు, అవి తీసుకొని వెళ్ళే దాంట్లో చూసి వాళ్ళు కొంచెం డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆ వీసా వాళ్ళు తీసుకున్నది కూడా టూరిస్ట్ వీసా అని తీసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళ వర్క్ వీసా ఉంది, అయినా దాని మీద చిన్న వేరే స్టాంప్ వేసేసుకొని ఫేక్ దాన్ని తర్వాత టూరిస్ట్ వీసా కింద వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళు చూశారు. దాని తర్వాత వాళ్ళు గూగుల్లో వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఇది కరెక్ట్ లేదు ప్రాసెస్ అని ఉర్దూలో ఉండుకొని అవి అంటే సరిగా లేవని వాళ్ళు గుర్తించి వాళ్ళు అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ దాని మీద వెళ్తున్నామని చెప్పేసి ఇంకా అదే విషయాన్ని వాళ్ళు డీటెయిల్గా వాళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్స్, వీసా డాక్యుమెంట్ ఏదైతే ఓరిజిన్ చేసిన వీసా డాక్యుమెంట్ అవన్నీ కూడా అవుట్ పోస్ట్కి ఒక కంప్లైంట్ లాడ్ చేసి ఇచ్చారు. ఆ విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసుకుని అందరినీ ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళ అన్ని కన్ఫెషన్స్ రాసుకున్నాము. వాళ్ళ ద్వారా మాకు దాదాపు 19 మంది పేర్లు వచ్చినాయి. వాళ్ళు అంటే సబ్ ఏజెంట్స్ ఉన్నట్టున్నారు, డైరెక్ట్ ఏజెంట్స్ అనే కాకుండా వాళ్ళని చేసిన తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత మెయిన్ ఏజెంట్స్ కూడా తెలుస్తారు. సో దీని ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా సరే ఫారిన్ కంట్రీస్కి దుబాయ్ కంట్రీస్ కానీ వెళ్ళేవాళ్ళు ప్రొటెక్షన్ పీఓఈ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకొని వెళ్తే వాళ్ళకి భద్రత మన గవర్నమెంట్ నుంచి భద్రత ఉంటుంది. అది లేకుండా మీరు వెళితే ఏమైతే అక్కడ పోయి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు. కాబట్టి అందరూ కూడా ఎవరు వెళ్ళాలనుకున్నా త్రూ లీగల్ ప్రాసెస్ ద్వారా వెళ్ళడం మంచిది. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వెలుగు చూసిన నకిలీ వీసాల మోసానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ సింధు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని మరొక నకిలీ వీసా భాగోతం బట్టబయలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా తూర్పుగోదావరికి చెందిన 20 మంది మహిళలు ఏదైతే నకిలీ వీసాతోని ఇటు మస్కట్కి వెళ్లేందుకైతే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోని ఇమిగ్రేషన్ అధికారులు ఆ వీసాలు చెక్ చేసిన క్రమంలో అవన్నీ కూడా నకిలీ వీసాలని గుర్తించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఏదైతే శంషాబాద్ క్రైమ్ అవుట్ పోస్ట్ పోలీసులకైతే వాళ్ళందరినీ కూడా అప్పగించారు. అయితే నిన్న రాత్రి ఏదైతే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇటు శంషాబాద్కి 20 మంది మహిళలు మస్కట్ వెళ్లేందుకు నకిలీ వీసాలతో ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఉపాధి నిమిత్తం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా నుంచి మస్కట్ వెళ్లేందుకు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా ఒక ట్రావెల్ ఏజెంట్ ఏదైతే నకిలీ వీసాలు ఇచ్చి ఇక్కడికి పంపినట్లు పోలీసులు అయితే గుర్తించారు. అయితే ముఖ్యంగా ఈ మహిళలందరూ కూడా తమ కుటుంబ పోషణ కొరకు ఏదైతే ఈ దేశం విడిచి మస్కట్ వెళ్లేందుకు కూడా శంషాబాద్ అయితే చేరుకున్నారు. అయితే వీళ్ళ చేతిలో ఉన్న వీసాలన్నీ కూడా నకిలీ వీసాలు అంటూ కూడా వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టుకూటి కోసం ఇక్కడ నుంచి మరొక దేశానికైతే వెళ్ళడానికైతే ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే వాళ్ళకి ఇచ్చిన ట్రావెల్ ఏజెంట్ నకిలీ వీసాలు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ 20 మంది మహిళలకు ఏదైతే నకిలీ వీసాలు సప్లై చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇటు శంషాబాద్ అయితే పంపించారు. అయితే శంషాబాద్లోని ఏదైతే మస్కట్ వెళ్లేందుకు ఇమిగ్రేషన్ చేరుకున్న తర్వాత వీళ్ళ వీసాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలోని వాళ్ళందరూ వీటిని వెరిఫై చేసిన తర్వాత ఇవి నకిలీ వీసాలని గుర్తించారు. అయితే ప్రస్తుతం బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ట్రావెల్ ఏజెంట్ని అప్రోచ్ అయ్యాము, వాళ్ళు ఏదైతే మస్కట్లో పని ఇప్పిస్తామంటూ కూడా వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు తీసుకొని ఆ తర్వాత నకిలీ వీసాలతో పాటు ఈ పాస్పోర్ట్లు ఆ మహిళలకు ఇచ్చి ఇటు శంషాబాద్ పంపించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు ఈస్ట్ కంట్రీస్ అంటే దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, మస్కట్ కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లోనూ ముఖ్యంగా అక్కడ కొంతమంది ఏజెంట్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఇళ్లలో పనికి పెట్టుకోవడానికి కొంతమంది మహిళలను కూడా అందరినీ కూడా ఇండియా నుంచి అయితే తీసుకెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలామంది మహిళలు గతంలో కూడా ఇటు దుబాయ్ కావచ్చు, మస్కట్ కావచ్చు, లేదంటే కువైట్ వెళ్ళి అక్కడ ఇళ్లలో చిక్కుకున్న తర్వాత ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వాళ్ళందరినీ కూడా ఇండియాకి రప్పించి
ఛేదించారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక నకిలీ వీసా కోణం బయటపడింది. అయితే ఈ ట్రావెల్ ఏజెంట్ ఎవరు, అసలు వీళ్ళకి నకిలీ వీసాలు ఏ విధంగా ఇచ్చారు, అసలు ఈ ముఠా ఎక్కడ ఉంటుంది అనే దానిపై ప్రస్తుతం పోలీసులు వాళ్ళు ఛేదించే పనులు అవుతున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి మస్కట్ పంపించేందుకు ఈ నకిలీ వీసాలు ఇచ్చి పంపించడంతో కూడా ఆ మహిళలకు ఏమీ తెలియకుండా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఇటు క్రైమ్ అవుట్ పోస్టులు అయితే వాళ్ళందరినీ పెట్టడం జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. అయితే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న వ్యక్తి ఎవరు, అలాగే అతనికి సంబంధించిన ముఠా ఎవరనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు సింధు. థ్యాంక్ యూ కుమార్.